శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క విశ్వావసునామ సంవత్సర 2025 మార్చి 29 నుండి మొదలు పెడితే మళ్ళీ 2026 మార్చి 28 వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముందుగా మొట్టమొదటిది మేషరాశి. అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తిక మొదటి పాదానికి సంబంధించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ సంవత్సరం ప్రారంభం మరియు కార్తీక మార్గశిరముల యందు ఏకాదశ శని ఒకటచే సర్వము అనుకూలంగా ఉంటుంది. కానీ చైత్ర బహుళం నుండి మిగిలిన సమయంలో ద్వాదశ శని, ఏళ్నాడు శని ప్రారంభం కావున జాగ్రత్త అవసరము. ఆరోగ్య లోపములు, బంధువైర్యములు, గృహ విచ్ఛిద్రములు అయ్యే అవకాశాలు ఉన్నాయి. వృధా వ్యయములు కలుగుతుంది. వ్యవసాయంలో చిన్న చిన్న నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది. అనవసరపు వాదనలు ఎక్కువ చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సంవత్సర ప్రారంభం నుండి వైశాఖ బహుళం వరకు ద్వితీయ గురువు అగుటచే ధన సంపాదన, సుఖము, కీర్తి ప్రతిష్టలు, అన్ని సమాజంలో గౌరవము, సమాజంలో ఉన్నత పదవి ఉన్న వారితో కలవడము ఇవన్నీ జరుగుతుంది గురువు వల్ల. శుభమూలక ధన వ్యయం, ఇంట్లో వివాహాది, గృహప్రవేశాది వాటి కోసం లేదా పిల్లల యొక్క విద్య కోసం ఖర్చు పెట్టే శుభమూలకంగా ధన వ్యయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సంతోషం బాగా కలుగుతుంది. గురువు తృతీయ చతుర్థ రాశులు సంచరించడంతో శ్రమ అధికమవుతుంది. ఉద్యోగ భంగం, వృధా ధైర్యం, బంధు విరోధకం బాధించే అవకాశాలు ఉన్నాయి. వైశాఖ బహుళం వరకు షష్ఠకేతువు అటు పిమ్మట ఏకాదశ రాహువు అయినందువల్ల అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. లాభం, జయం ప్రోత్సాహకరంగా ఉంటుంది. గౌరవ మర్యాదలు, సన్మానాలు, సత్కారాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పుత్రమూలకంగా ఇబ్బంది ఉన్నా అది కూడా కొలికి వస్తుంది. చైత్ర వైశాఖములందు, కార్తీక మాస మార్గశిరములందు కుజానుకూలత లేనందున కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఓవరాల్గా సర్వీస్ సెక్టార్లో ఉన్నవాళ్ళు, డాక్టర్స్, అడ్వకేట్స్ లేదా ఇంజనీర్స్, ఈ యొక్క డిఫెన్స్, పోలీస్ ఇలాంటి రంగంలో ప్రభుత్వ సర్వీస్ సెక్టర్ వాళ్ళకి బాగా ప్రెషర్ వస్తుంది. ఉద్యోగరీత్యా కాస్త జాగ్రత్త పడండి. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు ఏది ప్రారంభించకండి. ఉన్న వ్యాపారాన్ని అలా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళండి. విద్యార్థులు చాలా కష్టపడి చదవవలసిన ఒక సమయం అని కూడా చెప్పచ్చు. స్త్రీలకు కూడా మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది.